ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. ఏం రాదనా ఇక మళ్ళీ ఎక్కడ పోయేవాడులే అవునురా ముందు అందరికీ శ్రాతులుగా ఇప్పుడు ఎక్కడ వచ్చిన మన సంగారెడ్డి జిల్లాకు వచ్చిన గుమ్మడిదల మండలం ఇక వీరారెడ్డి పల్లి గ్రామం ఇక్కడ సర్పంచ్ అన్న 10 సంవత్సరాలు రాజకీయం చేస్తున్నాడు. ఈసారి మహిళా రిజర్వేషన్ రావడం వల్ల మేడం సర్పంచ్ మేడం పేరు దుర్గా. ఇక అన్న కూడా మంచి సోషల్ యాక్టివిటీస్ చేస్తూ గతంలో అన్న వాళ్ళ అమ్మ కూడా ఎంపీటీసీగా పోటీ చేసి గెలవడం జరిగింది. ఇక అవన్నీ ఏం చేసి ఏం కదా ఇక ఊర్లో సర్పంచ్ పొడిచాడు వాగ్దానాలు ఇస్తారు చిన్న విషయం మేనిఫెస్టో ఆ మేనిఫెస్టో ఏం చెప్పారు ఎట్లా చేస్తారు కాబట్టి అడిగి తెలుసుకోమని వచ్చిన. ఇక సార్ మేడం ఇద్దరు నాతో ఉన్నారు ఈ పిల్లలు మధ్యగా అది తెల్లబోదే తెల్లగా ఎందుకు ఉండాలంటే అందరు తెల్లగా ఉండాలి. అది ఏమన్నా శాంతి అదే కదా తెలుపు అంటే శాంతి ఉండాలి కానీ తెల్ల చొక్కా వేసుకుంటాను. ఎప్పటికీ అంటే వర్కింగ్ లో నేను ఇప్పుడే టీ షర్ట్ వేసుకుంటాను. ఇది ఇక పని తెలుసుకొని వచ్చాను పెడదాం సురేద్దాం చెప్పాను మేడం సార్ చెప్పండి. నా పేరు దుర్గా నరసింహరావు. మా ఊరు వీరారెడ్డిపల్లి మండల్ గుమ్మడిదల రంగారెడ్డి డిస్ట్రిక్ట్. నేను 2025లో సర్పంచ్ ఎన్నికల్లో నిలబడ్డాను ఫస్ట్ టైము. అయితే మా ఊళ్ళో ముగ్గురం పోటీగా చేసినాము సర్పంచ్గా. దాంట్లో మెజార్టీ మాకే వచ్చింది టీఆర్ఎస్ తరఫున. మెజార్టీ 300 అంటే ఆమ్లెట్ విలేజ్ మొలగూడెం వీరారెడ్డిపల్లి కలిపి 950 ఓటింగ్. అయితే అందులో ఒకరికి 90 చేంజ్ వచ్చింది, ఇంకో పార్టీ వాళ్ళకి 180 పైన వచ్చినాయి, మాకు 600 పైన వచ్చినాయి. ఆ ఫుల్ మెజార్టీతో గ్రామ ప్రజలు మేము మంచి పనులు మా మీద నమ్మకంతో అభిమానంతో మమ్మల్ని గెలిపించారు. వాళ్ళ కోసం మేము సేవ చేయాలని మనకు వచ్చింది. కుటుంబ సభ్యులు అంటే ఫస్ట్ మా మమ్మీ ఎంపీటీసీగా చేసింది 5 ఇయర్స్ బ్యాక్. 5 ఇయర్స్ బ్యాక్ అంటే 2025 కదా. 2020లో మా మమ్మీ ఎంపీటీసీగా పోటీ చేసింది. భారీ మెజార్టీగా ఇచ్చాం మేము. 2500 ఓట్లకు మేము 1750 ఓట్లు మేము మెజార్టీ ఇచ్చాము. టీఆర్ఎస్ పార్టీ నుంచి మేము అంతగా మెజార్టీ ఇచ్చాము. తర్వాత కూడా 2 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. తర్వాత మా వైపు మేడం గ్రామ అది దాంట్లో లేడీ వస్తే మా వైఫ్ మహిళా రిజర్వేషన్ వస్తే మా వైఫ్ నిలబెట్టిన. ఆమె కూడా భారీ మెజారిటీ వచ్చింది. మేము టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం. టీఆర్ఎస్ కార్యకర్తగా పనిచేసి నేను 15 ఇయర్స్ పనిచేసిన కార్యకర్తగా. దాంట్లో నాకు ప్రేమ అభిమానులు విలేజ్లో నాకు బాగా ప్రేమగా చూపించారు. నేను వర్క్ కూడా చేసిన. దాని ప్రకారం మళ్ళీ గెలిపించుకున్నాను. టీఆర్ఎస్లో గెలిచిన. భారీ మెజారిటీ ఇచ్చిన గుమ్మడిదల మండలంలో భారీ మెజారిటీ ఇచ్చిన వీరారెడ్డిపల్లి. నేను 10th క్లాస్ వరకు చదువుకున్నాను. 10th పాస్ అయ్యాను. గుమ్మడిదల కానుకుంటాలో మాది 10th క్లాస్ వరకు ఒకటే పాస్ అయ్యింది. షాదీ 2023లో చేసుకున్నాను. 2023లో షాదీ చేసుకున్నాను. నాకు 3 ఆడపిల్లలు, ఒక బాబు. నాకు ఏంటంటే లక్కీగా చేసి నేను టక్కని సర్పంచ్గా చేసిన. 3 పిల్లలు ఉన్నా కూడా మా మమ్మీ పెట్టుకొని కూడా నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి మా మమ్మీ ఎంపీటీసీగా చేసిన. ఇప్పుడు 3 పిల్లలు తీసేసారు. మా వైఫ్ నేను పెట్టుకున్నాను. ఇంకో మాట్లాడుతున్నాను మేడం ప్రేమించి పెళ్లి చేసుకోవాలి పెద్ద చూసారు పెద్దలు చూసిన పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే మా అమ్మాయి వాళ్ళ వాళ్ళు దగ్గర సంబంధం అంటే దూరం సంబంధమే చూపించారు. మాకు ఓకే చేసుకుంటారు. అంటే మరి టీఆర్ఎస్ మొత్తం రాజకీయాలు వస్తాను మీరు? నేను టీఆర్ఎస్ ఉన్నంత వరకు టీఆర్ఎస్ ఉంటాను. ఎందుకంటే నాకు తెలుసు అది ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏముండే, అప్పుడు అంతకుముందు ఏముండే అది నాకు తెలుసు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు బాగా మెరుగుపడింది. విలేజ్ కూడా చాలా మంచిగా అభివృద్ధి వచ్చింది. ఒకప్పుడు ఏమీ లేకుండా మా దగ్గర గుడిసెలు అయ్యి ఉంటుంటే ఇప్పుడు చాలా డెవలప్ అయింది. ఈ మధ్య 1-2 ఇయర్ కొంచెం గ్యాప్ వచ్చింది. ఎందుకో మేము కూడా చెప్పలేము దాని గురించి. ప్రభుత్వం వస్తే ఇంకా కొంచెం బాగుండొచ్చు నాకు ఆశగా ఉంది. రావాలని కూడా కోరుకుంటాను. మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో పాత్ర నేను తెలంగాణ ఉద్యమంలో పాత్ర పోలేను. అభిమానం మాత్రం టీఆర్ఎస్ చాలా అభిమానం. మాకు ఎమ్మెల్యే కూడా మైపాలెంలో చాలా మాకు
ఫస్ట్ మాకు రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అంటే అభివృద్ధి గురించి మాకు కంపల్సరీ గెలవాలని పోయినా మాకు నర్సింగ్లో ఏ పని చేసుకున్నా ఫోన్ చేసుకుంటే నేను అడగగా నాకు 40 lakhs వరకు నాకు ఎన్ఆర్జీఎస్ నుంచి 30 lakhs వచ్చింది. 10 lakhs ఆయన సొంతంగా పెట్టాడు. 10 lakhs రాగానే కూడా వర్క్ కూడా ఇన్ టైంలో నేను చేసిన వర్క్. ఏ గ్రామ పంచాయతీ 8 గ్రామ పంచాయతీలు మా ఉమ్మడి మండలంలో ఎవరు పని చేయలేరు. ఆయన ఇచ్చిన పోస్టింగ్ ప్రతిదాన్ని నేను చేసి పెట్టిన అన్నీ చేసి పెట్టేసిన ఇప్పటికి. సీసీ రోడ్లు కానీ స్కూల్ కాంపౌండ్ కానీ ఈ సర్పంచ్ పోటీ చేస్తున్నప్పుడు మేడం తీసుకొని ఇంటికి ప్రచారం చేస్తారు కదా, అప్పుడు ప్రజలు ఏదైనా స్పందించి మీకు సమస్యలు చెప్పినేవారు? ప్రజలు ప్రతి ఇంటికి సమస్య ఉంటుంది. ఆ సమస్య నేను ఏం చెప్పానంటే ఒకరికి పెన్షన్ రాలేదని చెప్పారు, పెన్షన్స్ కావాలని చెప్పారు, మోరీలు బాగా లేకుండే మోరీలు కావాలని చెప్పారు, సీసీ రోడ్లు లేవు ఇప్పటిదాకా మాకు ఆకేది ఇబ్బందిగా ఉందంటే నేను చెప్పినాను సీసీ రోడ్ నేను చేపిస్తాను, అండర్ గ్రౌండ్ నేను చేపిస్తాను. పెన్షన్ అంటావా నేను మేడం రాకుండా ఎవరు రాకుండా కంపల్సరీ నేను పోయి మీసేవ ప్రకారం దరఖాస్తు నేను చేయించిన వాళ్ళకు నేను ఇది చెప్పిన వల్ల భారీ మెజారిటీ నాకు వాళ్ళు ఇచ్చినారు. అది ఎంపీటీసీ గతంలో ఉన్నప్పుడు చేసిన ఇవన్నీ నెక్స్ట్ నేను సర్పంచ్ పోటీ చేసినప్పుడు అడిగి ఏం చేస్తావు ఇవన్నీ కావాలంటే ఇవన్నీ నేను చేసి పెడతా. అంతకుముందు పక్కన చెప్పుకో అంతకుముందు అన్నీ చేసి పెట్టింది ఇది కూడా చేసి పెట్టాలని చెప్పేసి వాళ్ళు చెప్పుకోవడం ప్రజలందరితో పెట్టుకొచ్చున్నాను. మరి మాట్లాడుతుంది ఖర్చు ఎంత వచ్చిందని నాకు ఖర్చు ఏం రాలేదు. కాకపోతే ఏం చేసినట్టే భోజనాలు పెట్టి అందరికీ తృప్తిగా నేను మా ఇంటికానే వండి పెట్టి మంచి వెజిటేబుల్ బిర్యానీ పెట్టి అందరికి బస్ ఇంతకంటే మీకు ప్రేమ బలం వాళ్ళు ఎందుకంటే ఇంతకుముందు నేను చేసిన పని కాబట్టి నాకు నెక్స్ట్ టైం కూడా నాకు అవకాశం ఇచ్చింది ప్రజలు. ఇక్కడికి వచ్చేసి నేను ఇది అది పంచటంలో అది వేరే ఉండొచ్చు కానీ నాకు మాత్రం ప్రజలకు ఏంటంటే ఇంతకుముందు నేను పని చేస్తే కాబట్టి తను కూడా మళ్ళీ చేస్తాడని చెప్పేసి అభిమానంతో నాకు మళ్ళీ ఇక్కడికి తెప్పించుకుంటారు. మళ్ళీ మీరు చేస్తేనే బాగుంటుందని చెప్పేసి వచ్చాను. మెజారిటీ 650 ఓట్లు వచ్చినాయి నాకు. వాళ్ళకి 20 ఓట్లు వచ్చి ఒకరికి 90 ఓట్లు వచ్చినాయి, ఒకరికి 180 ఓట్లు వచ్చినాయి. 950 ఓట్లలో నాకు 350 మెజారిటీ వచ్చింది. ఈ మెజారిటీ అనేది గుమ్మడి మండలం నుండి ఫస్ట్ మాకు మెజారిటీ వచ్చింది. వీరారెడ్డిపల్లి ఈశాన్య మూల అని చెప్తాడు ఎమ్మెల్యే సార్ చాలా చెప్తాడు. ఈశాన్య మూల బాగుంటుంది, ఈశాన్య మూల బాగుండాలని మరి ఆయన కోరుకుంటాడు. ఆయన అనుకున్నట్టుగా నేను మాత్రం 350 మెజారిటీ ఫస్ట్ మండలం నేను ఇచ్చిన. ఎంపీటీస్ చేసినప్పుడు కూడా ఫస్ట్ మెజారిటీ నేను ఇచ్చిన. భారీ మెజారిటీ ఇచ్చింది. ఇంత భారీ గెలిచినాక ఏం కారణం నాకు మాత్రం గెలవగానే నేను ఫస్ట్ ఒక గుడి కాడ ఏమైందంటే మోటార్ ఖరాబ్ అయిందన్న. వెంబడే కొత్త మోటార్ తీసుకొచ్చి నేను కొత్త మోటార్ తీసుకొచ్చిన. అది తర్వాత ఏమైంది అక్కడ వెళ్ళబడి కాడ ఏమైంది స్కూల్ కాంపౌండ్ వాళ్ళు చిన్న పిల్లలు ఆడుకుంటూ బయట పోయి ఆ పాములు తెల్ల చేయబెడుతుందని చెప్పేసి ఇట్లా అనగానే వాళ్ళు వెంబడే స్కూల్ కాంపౌండ్ వాళ్ళు ఒకటి నాకు వచ్చింది. అదొక 10 lakhs 10 లక్షల పని వచ్చింది. ఆ 10 లక్షల పని కూడా నేను ఒక 1.5 monthలో నేను చేసి పెట్టేసిన దాన్ని 10 lakh వరకు అది కూడా అయిపోయింది. ఒక గేట్ లాస్ట్ పెండింగ్ ఉంది, గేట్ ఎక్కిస్తున్నా. ఆ బిల్డర్ అయిన వాళ్ళ మమ్మీ చనిపోయి కొంచెం ఆగింది, అది కూడా ఆ గేట్ ఎక్కిస్తే పని అయిపోతుంది ఒకటి. అటు తర్వాత ఏం చేసినంటే పెద్దమ్మ గుడికి ముదిరాజ్ అంతా ఉంటుంది ఇక్కడ. పెద్దమ్మ గుడికి రోడ్ లేదంటే 10 lakhs వరకు అక్కడ అది తీసుకొచ్చిన. ఆ ఎంపీ కూడా వచ్చింది ఇక్కడికి, రఘునందరావు సార్ మా దగ్గరికి వచ్చి బకాయి కొట్టిండు, ఆయన కూడా రమ్మని చెప్పిన. ఆ 10 లక్షల పని కూడా అప్పుడే నేను చేయించేసిన దాన్ని. అది కూడా ఒక వారం రోజుల్లో సీసీ రోడ్ చేయించేసి అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే సార్ దగ్గర పోయి అన్న ఇంకేమైనా కావాలన్నా మరి 10 లక్షల పని అది వచ్చింది, ఇంకో 10 లక్షల పని అది వచ్చింది, ఇంకేమైనా అంటే ఇంకో 5 లక్షలు సిఎస్ఆర్ ఫండ్ నుంచి పెట్టుకోపోవని చెప్పి ఆయన చెప్పాలి. ఆ సిఎస్ఆర్ ఫండ్ 5 లక్షల పని కూడా అది కూడా నేను చేసి పెట్టేసిన. ఇది నేను చేసిన పని నేను గెలిచిన 5 నెలల్లో ఒకటి 10 లక్షల రూపాయలు స్కూల్ కాంపౌండ్ వాళ్ళు, 10 లక్షల రూపాయలు పెద్దమ్మ గుడికి రోడ్ వేసిన, ఇంకో 5 లక్షల రూపాయలు ఇంకో రోడ్ వేసింది. ఈ 5 monthsలో 25 lakhs వరకు క్లియర్ చేసి పెట్టాను. ఇచ్చిన పోస్టింగ్ మాత్రం ఆపకుండా చేసి పెట్టేసి ఇట్లా సోషల్ యాక్టివిటీస్ కూడా కార్యక్రమం బాగా చేస్తున్నా తెలిసింది. వాళ్ళు చెప్తాను. అయితే మా డాడీ కూడా పాల బిజినెస్ చేసిండు. తర్వాత మా డాడీ చనిపోయిన తర్వాత కూడా 10th అయిపోయినాక నేను కూడా పాల బిజినెస్ చేసిన. పాల బిజినెస్ చేసి ప్రతి రైతుకు నేను ఇబ్బంది లేకుండా వాళ్ళ బర్రెలు అంటే బర్రెలకు కూడా రైతు ధైర్యం నుంచి ఇప్పించిన. ఇన్ టైంలో వాళ్ళ పేమెంట్ చేసి నేను వాళ్ళ ఆపదలు ఆదుకున్నాను. దాన్ని నా బిజినెస్ అన్న పాల బిజినెస్ అని మా నాయన చేసిన తర్వాత నేను కూడా అదే చేసిన. వారసత్వం నుంచి నా పాల బిజినెస్ నడుస్తుంది. రైతు పబ్లిక్ కూడా ఈయన సమయానికి పేమెంట్ చేస్తాడు కాబట్టి ఇతనికి ఓట్లు వేసి గెలిపించవచ్చు. ఎందుకు అంటే ప్రతి ఆపద ఉంటాడు, అందుబాటులో ఉంటాడు. రాత్రి 1 గంట దాకా పాల బిజినెస్ చేస్తున్నాను. ఎందుకంటే సిటీకి పోయి పాలు పోసి రావాలి అన్నీ నాకు చేస్తాను కాబట్టి పబ్లిక్లో ఎప్పుడు నేను ఉంటాను. ప్రతిరోజు 366 రోజులకు 360 రోజులకు రోజు పబ్లిక్లోనే ఉంటాను. ఎందుకు ఉంటాను ప్లస్ నాకు మిల్క్ బిజినెస్ ఉంది, ప్రజల్లో ఉంటాను.
ఈ రాజకీయాలు కూడా ప్రజల్లోనే ఉంటాను, రెండు కలిసి వచ్చినాయి కాబట్టి ప్రజల్లోనే ఉంటాను నేను. ఎక్కడికి పోను, 365 days నేను ప్రజల్లోనే ఉంటాను నేను. అది అడిగి కూడా ఊరందరూ మీరు ఇంత బిజినెస్ చేస్తారు మాకు గుడికి అంటే నేను ఒకటే చెప్పిన, రామలింగేశ్వర స్వామి గుడి కట్టినప్పుడు నేను రాముడిని ఇప్పిస్తాను. నేను శ్రీరాముడు అంటే చాలా భక్తి కాబట్టి శ్రీరాముడిని ఇచ్చేసిన. అందరికంటే 1000 రూపాయలు ఎక్కువ నాదే ఉండాలని చెప్పేసి 1,16,000 ఫస్ట్ మా ఊళ్ళో గుడి కట్టినప్పుడు నేను ఫస్ట్ అక్కడే నేను శ్రీరామ గుడి కడతాను, శ్రీరాముడిని నేను ఇప్పిస్తాను నా భక్తులు అక్కడ ఇప్పించేసిన. తర్వాత కూడా హనుమాన్ గుడి కాడ కూడా కొంగ చెట్లు రాగి చెట్టు కొంగలు అన్నీ ఏరుతా ఉంటుంటే గుడి పూజలు చేస్తుంటే అందరి మీద అది పడతా ఉంటే నేనే గుడికి రేకులు ఇప్పించేసిన అక్కడ. అది కూడా చెప్పేసి దర్గా అంటే అప్పుడు ఎవరు ఉన్నదో నాకు తెలియదు కానీ ఇప్పుడు కూడా దర్గా ఉందంటే అక్కడ కూడా రేకులు వేయించిన. ఎందుకంటే ఆడ ప్రజలు కూడా కొబ్బరికాయ కొడతా ఉంటారు అక్కడ కూడా. ఆడ కూడా నేను రేకులు వేయించేసిన బాగుండాలని చెప్పేసి. ఈ వినాయకుడిని అంటారు ప్రతిసారి ఎవరికి వచ్చినా నేను చందా మాత్రం మా ఊళ్ళో నుంచి 10-15 వినాయకులు పెడతాను. ఎవరు వచ్చినా కాదనకుండా చందా నేను ప్రతి ఒక్కరికి చందా ఇస్తాను. మా ఊళ్ళో ఇంకా వేరే గుడికి కూడా మొన్న ఆట ఆడి ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి అంటే బాగుంటాడు మహేషం ఉంటాయి కదా, ఆ శివరాత్రి నాడు మేలుకుండాలని చెప్పేసి ఆట ఆడిపించిన. వాళ్ళు కూడా మీరే ఆడిపోయండి, మీరే ఖర్చు పెట్టండి, నేను కూడా ఖర్చు పెట్టినా నేనే ఆట ఆడిపించిన. అట్లా బలగం సినిమాలో ఆట ఆడిపిస్తే ఎట్లా ఆడిపించిన అట్లా బాగా అనిపించింది నాకు. అది కూడా నేను చేసిన. ఇంకా కూడా కార్యక్రమాలు ఎవరు వచ్చినా చేస్తే ఆల్రెడీ మా ఊళ్ళో కూడా పండుగలు అవి జరుగుతూ ఉన్నాయి. మాకు ఇంచి అని అంటే నేను అందరూ చెప్పినా నేనేం చేస్తాను మన ఊరు గురించి అని చెప్పేసి నేను చేస్తాను. మనం కేసీఆర్ సార్ 10 సంవత్సరాలు సీఎం ఉన్నాం, ఈ కింద రేవంత్ సార్ వచ్చారు. వీళ్ళిద్దరు పెట్టిన సంక్షేమ పథకాల మధ్య వ్యత్యాసం చెప్తావా? సంక్షేమ పథకాలు అంటే కేసీఆర్ చాలా పెట్టిండు, కేసీఆర్ కిట్ పెట్టిండు, కేసీఆర్ ఏదో చాలా ఆయన పెట్టిండు. కానీ రేవంత్ రెడ్డి కూడా పెడతానేమో అని ఇంకా ఆశిస్తున్నాము. ఇప్పటికైనా కొన్ని చెప్తుంటే ఇంకా నెరవేర్చలేము, మరి నెరవేరుస్తుండొచ్చు ఆయన కూడా, మనం కూడా టక్కన అనకూడదు. ఇంకా 2.5 ఏళ్ళు టైం ఉంది, ఆ టైంలో కూడా చేస్తుండొచ్చు. ఇప్పటికైతే కొన్ని అమలు చేస్తుండ్రు, తర్వాత కూడా చేస్తుండొచ్చు ఒకేసారి మనం కూడా. అట్లా కేసీఆర్ ఈజ్ వెరీ గుడ్. రేవంత్ రెడ్డి కూడా 2 ఏళ్ళు అయితే ఆయన వచ్చి ఇంకా కూడా 5 రోజులు చెప్పలేము చేస్తుండొచ్చు అని. మిషన్ భగీరథ వాటర్ అప్పుడు ఇంతకుముందు చాలా వచ్చేది, ఇప్పుడు మాత్రం మిషన్ భగీరథ వాటర్ కొంచెం ఇబ్బందిగానే వస్తున్నాయి. అది మరి పైన వాటర్ ఇవ్వాలనేది మాకు తెలియదు, కొంచెం ఇబ్బందిగానే వాటర్ వస్తున్నాయి. ఇక్కడే కాకుండా టౌన్లలో కూడా కంప్లైంటే ఉంది వాటర్ రావట్లేదని. కొంచెం వస్తే బాగుంటుంది. పైగా మా ఎమ్మెల్యే శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి తను చేసే కార్యక్రమాలు మాకు చాలా చేసింది. మా ఊరికి ఏది అడిగినా ఇప్పుడు కూడా మాకు ఇచ్చిండు. నేను ఎంపీటీసీగా ఉన్నప్పుడు మా ఫ్రెండ్ నా క్లాస్మేటే సర్పంచ్ ఉన్నాయనుకో, ఇద్దరం కలిసి చాలా వర్క్ చేయించుకున్నాం మేము. అలాగే గుడికాడ గుడిజాడుతుంది, గుడికాడ పోవాలని చెప్పేసి ఆయన సీసీ పంపించేది, బండి పంపించేది, రోడ్లు అంటే రోడ్లు ఇప్పించేది, గుడికంటే గుడికి ఇచ్చేది. చాలా మాకు మా ఎమ్మెల్యే గుడి మీద మాత్రం చాలా మాకు చేసినారు. ఏది అడిగినా కాదనకుండా. అలాగే లైట్ బంద్ అంటే తమ్మాలు పంపిస్తాం పోవాలి. మేము అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే లోపు తమ్మాలు మా ఊళ్ళకి వచ్చినాయి. పటాన్ చెరువుకి మేము వీరారెడ్డిపల్లికి వచ్చే లోపే మాకు తమ్మాలు బయటకాడ అడగగానే అట్లా వ్యక్తి మా ఎమ్మెల్యే కూడా మైపాల్ రెడ్డి. తను కూడా మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మళ్ళీ ఎమ్మెల్యేగా రావాలి, ప్రభుత్వం రావాలి, ఆయన మంత్రిగా ఉండాలి, అదే నా కోరిక. మళ్ళీ గొయ్యలో మాట్లాడుతాడు ఇంకా మేడం 4 టైం ఉంది. ఇంకా మనకి సమయంలో మీరు ముందు జరుగుతుంటారు. ఇంకా కొన్ని అండర్ గ్రౌండ్ మోరీలు కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి. కొన్ని అంటే బాగానే ఉన్నాయి. కొత్త కాలు ఏర్పడుతాయి, వాటికి అండర్ గ్రౌండ్ మోరీలు వేయాలి, సీసీ రోడ్లు వేయాలి, కొన్ని స్తంభాలు వేయాలి ఉన్నాయి. పైగా మా విలేజ్ ఒకటి ముద్రాజ్ భవనం ఏర్పడాలి, ఒకటి మహిళా ఒకటి మా ఊరు ఏంటంటే ఆమ్లెట్ విలేజ్ పక్కకు గ్రామ పంచాయతీ విలేజ్ ఉంది, వాళ్ళు కూడా మహిళా భవనం కట్టించాలి. మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. నైట్ టైంలో వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నప్పుడు వేరే వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో కొంచెం మాట ఇంటి బాగుందని వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. నెక్స్ట్ కూడా మహిళా కూడా అనుకోండి మహిళా భవనం ఒకటి చేస్తాం. ఆ ఊళ్ళో కూడా కొంచెం ప్రాబ్లం చాలా ఉన్నాయి. సేమ్ ఇదే ప్రాబ్లం అండర్ గ్రౌండ్ సీసీ రోడ్లు వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొంతమంది పెన్షన్స్ లేవంటున్నారు, కొంతమందికి పెన్షన్స్ కట్ అయిపోయింది అంటున్నారు. ఇవన్నీ నేను ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ చేస్తాను. మీకు ఇంకేమైనా పనులు ఉంటే చేయిస్తాము. మా ఎమ్మెల్యే ద్వారా కూడా మైపాల్ రెడ్డి ద్వారా ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఆయన దగ్గర పోయి క్లియర్ చేసుకొని వచ్చి గ్రామ ప్రజలకు సేవ చేసి ఏదైనా అందుబాటులో ఏమైనా ఉన్నా కూడా చేస్తాము. ఏదైనా కష్టం వచ్చినా చూస్తాము, ఏదైనా చేద్దామని మేము కోరుకుంటున్నాం. అంతే ప్రజలు పల్లి ఉమ్మడిదల మండలం, మా ఉమ్మడిదల మండలంలో ఆదర్శ గ్రామం, ఉమ్మడిదల మండల వీరారెడ్డిపల్లి గ్రామంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని మేము ఆశిస్తున్నాము. దానికి ప్రజల సహకారంతో మేము ఆదర్శ గ్రామంగా చేయాలని కోరుకుంటున్నాం. మేము
మండల్లో మేము మా వీరరెడ్డిపల్లి గెలవడానికి కారణం కూడా మండల నాయకులు ఉన్నారు. ఆ నాయకుల పేరు కూడా నేను చెప్తాను. గోవర్ధన్ రెడ్డి, చిమ్మల గోవర్ధన్ రెడ్డి గారు, అలాగే పావాని కుమార్ గౌడ్ గారు, ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ ఆయన ఇప్పుడు, అట్లాగే మా ఎంపీపీ సతీ భాస్కర్ రెడ్డి గారు, అతను మాకు అందరూ బాగా వచ్చి మాకు బాగా సహకరించారు. వాళ్ళు ఏదైనా అవసరం ఉంటే కూడా అన్నాకి ఇట్లా బోర్ లేదంటే కూడా వాళ్ళు తక్కువనే ఓలేసుకోకుండా అని చెప్పేసి వాళ్ళు బాగా మంచిగా ఉంటారు. వాళ్ళు ఏ ఆపద ఉన్నా కానీ నేను ఫస్ట్ వాళ్ళకి చెప్తాను, వాళ్ళు సాల్వ్ చేస్తారు. నడుపు పోదాం పైన అంత పెద్ద పంట ఎమ్మెల్యే సభ్యులు పోదాం పని తీసుకపోతాం అని చెప్పేసి కుమార్ గౌడ్ కానీ, గోవర్ధన్ రెడ్డి కానీ, సతీ భాస్కర్ రెడ్డి గారు కానీ మమ్మల్ని ముందుకు తీసుకపోతారు. అట్లాగే హుస్సేన్ మండల అధ్యక్షుడు చేస్తాము, తను కూడా మాకు బాగా సహకరించింది. అట్లాగే మా విలేజ్లో సందీప్ మా ఫ్రెండ్ తను కూడా మాకు బాగా సహకరిస్తాడు. దేనికైనా కూడా చెప్పగానే వస్తాడు. రాత్రి నడుము సందీప్ తప్ప వీలైతే పోదాం అంటే నడవని వచ్చేసి ఫోన్ చేయగానే ఏ పోలీస్ స్టేషన్ కానీ ఏ హాస్పిటల్ కానీ మేమిద్దరం బాగా వెళ్తాం. సందీప్ నేను ఇద్దరం బాగా ఫ్రెండ్ బ్రదర్ లాగా ఇద్దరు కలిసి పనిచేస్తున్నాము. అతను పొలిటికల్ లీడర్ కానీ ఎప్పుడు చేయలేడు, అయినా మాతో బాగా సహకరిస్తాడు. గుడ్ ఫ్రెండ్, తను బాగా కష్టపడతాడు. మంచిదమ్మా.